ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున పిదాని సంగతి గందలారా మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానం సంబంధంగా ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఉపగల తండ్రి దయగల మనసయ్య మీ బంగారు పాదాలకు లెక్కల వందనాలు స్థితిలో స్తోత్రం లభించిన రాత్రంతా రెక్కల చోట్ల కాపాడి సంరక్షించిందేవా మరో కాల సమయం సూర్య లెక్కన చేసి ప్రార్థించుండగా వాక్యమైనడు వాక్యం నాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని వేసినామని నడుచున్నాం తల్లి ఆమె వీరోని సంఘం అప్రీజన్ పెట్టడం నిర్ధారణకు ఏర్పాటు చేయడం ఒక భాగము త్రిత్వ పండుగకై ఏర్పాటు చేయబడిన పత్రికా వార్త భాగము అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన రోమా పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 36 వచనాలు ధ్యానం చేసుకున్నాము. త్రిత్వ పండుగకై ఏర్పాటు చేయబడిన పత్రికా వార్త భాగము అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన రోమా పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 36 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములో బాహుబలము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసత్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రియోని సంగమా ప్రియాని వెళ్ళారా, పౌలు మహాశయుడు రోమా సంఘానికి పత్రిక రాస్తూ సమస్తమును ఆయన మూలముగా కలిగను అంటున్నాడు. అంటే కలుగజేసిన దేవుని యొక్క సృష్టిని బట్టి, ఆయన మూలముగా కలిగిన సమస్తాన్ని బట్టి ఆయన నిర్మాణకుడై ఉన్నాడు, ఆది ఉన్నాడు, అల్ఫై ఉన్నాడు, ఒమేగా ఉన్నాడు. ఈ త్రిత్వము యొక్క ఉద్దేశంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారు ఆయా పరిస్థితులను బట్టి వారు పనిచేసినప్పుడు వారు ఏకమై ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే పౌలు అంటున్నాడు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుబలం ఎంతో గంభీరము అని. దేవుని యొక్క బుద్ధి జ్ఞానములో బాహుబలము. బుద్ధి అంటే మేలైనది చేయుటకు, ఆలోచించుటకు, వివేచించుటకు దేవుడిచ్చే దాని యొక్క ఉద్దేశం అది. అంటే బుద్ధి లేకుండా, బుద్ధి లేని వాడు మరి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ తనకున్న సమస్తాన్ని పోగొట్టుకుంటాడో ఆ విధమైన పరిస్థితులు కాకుండా ఇక్కడ దేవుని బుద్ధి అంటే పరలోక సంబంధమైనది, ఆత్మీయతతో కూడినది, నిన్ను నిత్యరాజ్యానికి నడిపించేది, ఆ నిత్య మహిమలో నీతో సదాకాలము జీవించేది. కాబట్టి దేవుని బుద్ధి జ్ఞానము అన్నాడు. అంటే ఈ బుద్ధి దేని కలిగిస్తుంది అంటే జ్ఞానాన్ని కలిగిస్తుంది. అంటే మేలు చేయుటకు, కీడును జయించుటకు, అపవాది యొక్క ఆలోచనలను, అపవాది యొక్క ఉద్దేశాలను తప్పింపడడానికి దేవుని చేత, దేవుని ద్వారా పరసంబంధమైనదిగా ఉన్నది. మూడవది బాహుబలము అంటున్నాడు, ఆయన యొక్క శక్తి, ఆయన అనుగ్రహించు బలము. అంటే ఇది పరసంబంధముగా ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా, దేవుని నీతి ద్వారా మానవులు కలిగి ఉండవలసినది. కాబట్టి పౌలు ఆనాడు రోమా సంఘాన్ని చెప్తున్న మాట, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుబలము ఎంతో గంభీరములు అంటాడు. అంటే ఆ ఉన్న ప్రాధాన్యత, వాటికి ఉన్న విలువ, దాని యొక్క విధి విధానాలు ఇవన్నీ కూడా మానవాళి యొక్క జీవితాన్ని మేలు చేసేవిగా ఉన్నవనే విషయాన్ని చెప్తున్నాడు. ఆయన తీర్పులను శోధింప ఎంతో అసఖ్యం అని. ఆయన తీర్పు, ఆయన తీర్పు అనగా ఆయన చేయి కార్యాలలో ఆయన మేలు చేయువాడే అన్నాడు, వీరెంత మాత్రమును చేయడు. కానీ మానవులమైన మనము మేలుకు ప్రతి మేలు చేయక కీడు చేసి ఆ మేలులను అనుభవించని పరిస్థితులు. అంటే దేవుడు మనకి మేలు చేశాడు దేని విషయంలో అంటే మరణంలో నుండి జీవంలోనికి మనల్ని నడిపించాడు, పాపం నుండి తప్పించాడు, రక్షణ అనేది మనకి ధరింపజేశాడు. ఈ రక్షింపబడ్డ మనము, ఆ మేలును పొందుకున్న మనము ఆ రీతిగా మనము దేవునితో ఉండాల్సింది పోయి మనం ఏం చేస్తామంటే మన స్వనీతిని ఆధారం చేసుకుని ఆయనకి కోపమును దుఃఖమును పుట్టించే వారుగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన మార్గము, అవును, యేసుక్రీస్తు బాబు వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనకు ముందుగా వచ్చిన యోహాను చెప్పిన మార్గము, యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాను. అంటే నేను ఆయననై ఉండలేదు కానీ ఆయన యొక్క మార్గాన్ని, ఆయన త్రోవలను సరళం చేయడానికి వచ్చాను అన్నాడు. అంటే మార్గమైన ప్రభువుని మార్గదర్శిగా మరి ఎంచాలి అనే విషయాన్ని ఆనాడు
ఆ అరణ్యములో ఒక శబ్దమైన యోహాను యొక్క మాట. నేడు ప్రభువు తన మార్గాన్ని మనకు చూపించారు. ఆయన ఏమన్నారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నారు. ఆయన మార్గాన్ని అనుసరించి, ఆయన సత్యాన్ని అనుసరించి, ఆయన ఇచ్చే జీవాన్ని మనం కలిగి ఉంటే ఆ నిత్య జీవంలో మనం ఉంటామనే విషయాన్ని పౌలు ఇక్కడ ఉద్దేశించాడు. అందుకే అంటున్నాడు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడతారు. ఇహమందు ఉన్న మనము పరమందుండి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలనేది పౌలు యొక్క ఉద్దేశము. కాబట్టి సమస్తమును ఆయన మూలముగా కలిగను అనే విషయాన్ని ఇక్కడ పౌలు ఉద్దేశిస్తూ ఇక్కడ అంటాడు, ప్రభు మనస్సుని ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అని. ప్రభు మనస్సుని ఎరిగింది ఎవరు అంటే తండ్రియే. తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క అధికారాన్ని, తండ్రి యొక్క ఆజ్ఞని ఆయన పాటించాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కుమారుడై ఉండి ఈ త్రిత్వంలోని ఏకత్వానికి తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన జరిగించారు, తండ్రి యొక్క ఆదేశ ప్రకారం. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి గెస్సెమనే వనంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెప్పిన మాట, తండ్రి నీ చిత్తమైతే ఆ గిన్నె నా ఎదురు నుండి కలిగింది, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తం. అంటే తండ్రి యొక్క చిత్తానికి లోబడిన కుమారుడు, కుమారుని యొక్క చిత్తాన్ని జరిగించిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా నేడు మనం నడిపింపబడుతున్నప్పటికీ ఇవన్నీ కూడా తండ్రి ద్వారా కుమారునికి, కుమారుని ద్వారా మనకి అనుకరింపబడే ఆ విషయాన్ని ఇక్కడ పౌలు ఉద్దేశించాడు. అని ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు అంటే ప్రభు మనసును ఎవరు ఎరుగుతారంటే వాక్యానుసారంగా జీవించేవాడు, వాక్యానుసారంగా బ్రతికేవాడు. ఎవరైతే జీవవాక్యానుసారంగా జీవించడానికి తమ హృదయాలను సిద్ధపరచుకుంటారో, ఆత్మీయంగా బలపడడానికి వారు క్రీస్తులో ప్రేరేపింపబడతారో అట్టి వారు ఈయన మాటలు ఎందు నిలిచి ఉంటారు. కాబట్టి ప్రభు మనసుని ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవరంటే తండ్రి ఆలోచన చెప్ప ఆయన చేశాడు, తండ్రి చిత్తాన్ని ఆయన జరిగించాడు. ఇప్పుడు ప్రభు యొక్క ఆలోచించప్పుడు మనం నడిచినప్పుడు తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వారు అవుతాము. తండ్రి ఏదైతే ఆయన పంపించారో మన నిమిత్తం తన కుమారుడు ద్వారా మనకు రక్షణ అనుభవించబడ్డది. ఇప్పుడు కుమారుడు ఏదైతే ఆయన చెప్తున్నాడో నేను వెళ్ళిన తర్వాత మీ మధ్య ఆదరణకర్త ఉంచుతానని, ఇప్పుడు ఆ ఆదరణకర్త ప్రభువుని గురించి చెప్తాడు, తండ్రిని గురించి తెలియజేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారుల యొక్క ఉద్దేశాలను తెలియజేసినప్పుడు ఆత్మ ద్వారా నడిపింపబడుతున్న మనము ఆ త్రిత్వంలోని ఏకత్వాన్ని తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మమేకమై అంటే ఒక్క శరీరమై ఉన్న మనము ఆయనతో ఆ రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత పొందుకుంటాం. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట అదే, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అంటూ ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందిన వాడెవడు అంటాడు. అంటే ఆయనకి మనం ఇవ్వలేము, ఏంటి ఆయనే మనకి ఇస్తాడు. ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి ఈ రోజు మనం ఆ ఫలితాన్ని పొందుకుంటున్నాము. మనం ఆయనకి ఇవ్వడం కాదు, ఆయనే మన కొరకు సమస్తమును సిద్ధపరిచాడు. ఆయన స్వారూప్యంలో ఆయన పోలిక చొప్పున నరులను చేయడం అని తండ్రి ఉద్దేశంలో కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప జీవితాన్ని, అంటే మానవ జీవితంలో మానవునికి దేవునికి ఉండే సంబంధము బహు సమీపమైనది. ఎప్పుడు అది అంటే మనము ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ విషయాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఏమని? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు అంటాడు. అంటే మనం ఆయనకి ఇవ్వలేము, ఆయనే మనకి ఇచ్చాడు. అందుకనే ఆయన ద్వారా పొందుకుంటున్నాము, తిరిగి పొందుకున్న మనము ఆయనకి ఇవ్వగలుగుతున్నాం. అంటే ఆయన ద్వారా మనం పొందుకునే దాన్ని తిరిగి ఆయనకి ఇస్తున్నాం. క్రీస్తు ప్రభు వారు ఏదైతే మనకి అనుగ్రహించారో ఆ రక్షణ అయినను, నిత్య జీవమైనను, విశ్వాసమైనను, ప్రేమ అయినను ఇవన్నీ కూడా దేవుని ద్వారా మనం పొందుకున్నాము. ప్రేమ లేని వాడు నా వాడు కాదు అన్నాడు. ఇప్పుడు ప్రేమ నాకు ఎక్కడి నుంచి కలిగింది? ప్రభు నుంచి కలిగింది. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు, ఆ ప్రేమించబట్టి నేడు మనము ఆయనను ప్రేమించగలుగుతున్నాం. అన్ని ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడ్డాయి. కాబట్టి ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే ముందుగా ఆయనకిచ్చి ఏమంటున్నాడు? ప్రతిఫలం పొందగలవాడెవడు అన్నాడు. ఎవడు లేడు. ఎందుకని? ఆయనే మనకి సమస్తాన్ని సిద్ధపరిచి అనుగ్రహించాడు. కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, తండ్రి చిత్తాన్ని బట్టి, పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయంను బట్టి. కాబట్టి ఇక్కడ అంటాడు ఆయన మూలమున, ఆయన ద్వారానో, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఎవరు? తండ్రి ద్వారా, కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ. అంటే ఆది యందు ముందే, అంటే ఆ సమస్త సృష్టికి ముందుగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకమై త్రిత్వంలోని ఏకత్వాన్ని ఆయన ఉద్దేశించారు. ఆయా పరిస్థితుల్లో, ఆయా కాలాల్లో ఆయన మనల్ని దర్శించారు. ఆయా కాలాల్లో దర్శించిన దేవుడు నేడు ఆదరణకర్త ద్వారా మళ్ళా వాటి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు ఆయన మూలముగా, తండ్రి మూలముగా, ఆయన ద్వారా
తండ్రి ద్వారా ఆయన నిమిత్తమున, తండ్రి నిమిత్తమున మనం బ్రతికినను చనిపోయినను క్రీస్తు వారమై ఉంటాము. క్రీస్తు వారం అంటే శరీరధారి అయిన క్రీస్తు. క్రీస్తు ఎవరు వారు? తండ్రి వారు. తండ్రి అయిన దేవుని యందు, కుమారుడైన క్రీస్తునందు ఇప్పుడు నడిపింపబడుతున్న ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏమవుతున్నామంటే ఆ ఏకత్వాన్ని కలిగి ఉన్నామనే విషయాన్ని చెప్తూ, సమస్తము కలిగి ఉన్నవి అని అంటే కలుగు చేసిన వాడు, కలిగించిన వాడు ఆయనే. కాబట్టి ఈ కలిగిన వాటి అన్నిటికీ ఆది సంభూతుడైన దేవుని బట్టి, దేవుని యొక్క కుమారుడైన క్రీస్తుని బట్టి, క్రీస్తు చూపిన మార్గాన్ని బట్టి, ఏ మరణమైతే మానవ నిలబడి చేసిన మరణాన్ని తప్పించిన ప్రభువుని బట్టి, ఆ ప్రభువు యొక్క చూపించిన ఆదరణకర్తైన పరిశుద్ధాత్మను బట్టి, ఈ యొక్క ఇంకో పండుగ నాడు దేవుడు మనకి ఇచ్చే కార్యం ఏంటంటే తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతో మనము సదాకాలమై ఉంటాం. కాబట్టి పౌలు అంటున్నాడు, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగినవి. కాబట్టి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే ఇవన్నీ చేసిన దేవునికి మహిమ కలగాలంటే నీవు అవన్నీ పొందుకోవాలి. ఇవన్నీ పొందుకుంటే నీకు ఆయనకుండే సంబంధాన్ని బట్టి ఆ మహిమలోనికి యేసుప్రభువు వారు చెప్పారు, మరలా నేను తిరిగి వచ్చినప్పుడు నీ యొద్ద అంటే నాతో పాటు ఉండడానికి మీకు స్థలం సిద్ధపరచు వెళ్ళుచున్నాను, నేనుండే స్థలంలో మీరును ముందులాగనాను. ఇప్పుడు ప్రభు మరలా తిరిగి వచ్చి అంటే రెండవ రాకడలో ఆయన మనతో ఉండి మనలను తండ్రి యొద్దకు నడిపిస్తారు. అంతవరకు మన మధ్య ఉన్న ఆదరణకర్త పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఏ వాక్యధారి అయిన శరీరధారి మన మధ్య నివసించారో ఆ శరీరాలు అయిన క్రీస్తుని కలిగి, వాక్యధారి అయిన ప్రభుని కలిగి, విశ్వాసంలో కొనసాగుతూ ఆత్మని నిలిచిన వారమే తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఆ యొక్క ఏకత్వాన్ని కలిగి, ఆ ఏక హృదయాన్ని కలిగి, ఏక మనస్సు కలిగి, హృదయములను అంతరంగులను పరిశోధించడి ఆ సర్వశక్తి గల దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారని ఉండాలని ఆనాడు పౌలు రోమ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి ఈ పత్రిక ద్వారా తాను తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవగడబాటున్న తండ్రి నీకు వందనాలు. అవును నాయన, మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించావు. మాలో ఉన్న పాపాన్ని, మరణాన్ని తొలగించి నీ కుమారుని ద్వారా మాకు రక్షణ అనుగ్రహించావు. నీ కుమారుని ద్వారా మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించావు. మరలా నాయన మీరు మా నిమిత్తం మరణించి సిలువబడి తిరిగి లేచి పరమునకు చేర్చబడుతూ ఆదరణకర్తను మా మధ్య నుంచో నేడు ఆదరణకర్త ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతూ ప్రభువా నీవు తిరిగి వచ్చినప్పుడు నేను ఎదుర్కోగలిగిన విశ్వాసంగా ఉండటకు సహాయం దయచేయండి. నిజం కదా నీ మాటల చేత మమ్మల్ని చేయండి. మా కొరకు స్థలము సిద్ధపరచు వెళ్ళి నీ తిరిగి రాబోతున్నప్పుడు మీతో పాటు సదాకాలము జీవించగలిగిన స్థితి మేమందరము కలిగి ఉంటాకు. ఏ వాక్యం అయితే మా మధ్య నుంచావో, ఏ వాక్యం అయితే ఆది అందో ఆయన ద్వారా సమస్తమును కలిగి ఉన్నావో వాటన్నిటిని మేము పొందుకునే కృప మాకు అనుగ్రహించారు. కాబట్టి నాయన మిమ్మల్ని బట్టి, మీ మాటలను బట్టి, మీ ఉద్దేశములను బట్టి మేము జీవిస్తూ ఇహమందును పరమందును నీతో సదాకాలం ఉండటకు నీ సహాయం దయచు. మళ్ళీ బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, ఈ త్రిత్వ పండుగలాని ప్రభావ తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఏకత్వాన్ని, ఏకహృదయాన్ని కలిగి నేను జీవించటకు మా హృదయాలను నీ వైపునకు, నీ వాక్యం వైపునకు, నీ ఆత్మ వైపునకు తండ్రి వద్దకు రాగలుగుటకు అతి పాటు సహాయం దయచేయండి. చిన్నవిడ లేవనలు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించి నేను పరిచయాల సేవలో మీరు మాకు తోడని రేపు సవార్థనం కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరిచి మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మీ కృపచేత నింపమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక మందున మాత్రమే నీ నామం పరిశుద్ధపరచబడేదాకా, నీ రాజ్యం వచ్చేదాకా, ఈ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరేదాక మానవ మాకు దైత్యం నెల ప్రారంభం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించాం. శోధనలకు ఏకాగ్రం తప్పించింది. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించనే గాక. ఆమేన్.